దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినము నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూసుకున్నట్లుగా అయితే యేసు ప్రభు ఒలీవల కొండకి వెళ్ళినప్పుడు తెల్లవారుగానే మరలా దేవాలయానికి వస్తాడు. దేవాలయానికి వచ్చిన తర్వాత శాస్త్రులు పరిసయ్యులు ఒక పాపంలో పట్టబడ్డ స్త్రీని పట్టుకొని వస్తారనమాట. అయితే ఈ శాస్త్రుల పరిసయ్యులకి ఏందయ్యా పని అంటే ఇక ఇదే పని, ఎవరు పాపంలో పడతారా, ఎవరిని శిక్షిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే వెళ్ళిపోతారా, ఎవరు ఇప్పుడు చిక్కుతారా అని అది వాళ్ళకే పని, వాళ్ళు చేసే పని అదే. అయితే ఒక స్త్రీ పట్టబడ్డది. పట్టబడిన తర్వాత అయితే రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చినప్పుడు యేసు ప్రభు వస్తారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమైందంటే అయితే ఆమెని రాళ్లతో కొట్టి చంపేయాలని చూస్తారనమాట. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ వ్యక్తి అయినా కానీ పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది ఒక శాసనం. అయితే ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళతో అంటాడు, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొదట ఆమె మీద రాయి వేయండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏ వ్యక్తిగాడు ఉన్నాడు కింద నేల మీద రాస్తా ఉంటాడు. యేసు ప్రభు నేల మీద ఏం రాస్తున్నాడంటే వాళ్ళ పాపాల గురించి రాస్తున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి మనిషి కాడ పాపం చేసే వ్యక్తే, అంటే పాపంలో పుట్టిన వ్యక్తే. ఆ విషయం వాళ్ళు గమనించుకోలేదు. కాబట్టి ఆ స్త్రీని తర్వాత అమ్మా నిన్ను శిక్షించేవారు ఎక్కడా అని అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే యేసయ్య అంటాడు, నేను కూడా శిక్షించను, నువ్వు వెళ్ళాక పాపం చేయొద్దు అని అంటాడు. ఇక్కడ యేసు ప్రభు ఏంటి, శిక్షించే దేవుడు కదా, శిక్షించవచ్చుగా, ఆయన అధికారం ఉందిగా, ఎందుకు శిక్షించలేదామని అంటే దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిక్షించడానికి కాదు. శిక్షించుకుంటూ పోతే ఈ భూమి మీద ఏ మనిషి మిగలడు, ఏ మనిషి పరలోక రాజ్యానికి వెళ్తానికి ఉండడేక ఈ భూమి మీద. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన శిలువ మీద చనిపోయాడు. ఎందుకు? రక్షించడానికే, పాపుల్ని రక్షించడానికే వచ్చాడు. పరిసయ్యులు అంటారు, మీ బాధకుడు ఏంది ఎప్పుడు వ్యభిచారులతో పాపులతో ఉంటాడు అని అంటే వాళ్ళ రక్షించడానికే వచ్చాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్.